హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కర్సర్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కర్సర్స్ అంటే ఏమిటి అంటే SQL నుంచి డేటాని గెట్ చేసుకుని ఒక పర్టిక్యులర్ మెమరీలో స్టోర్ చేసుకుని ఆ డేటాని వన్ బై వన్ గెట్ చేసుకోవడాన్ని మనము కర్సర్స్ అనేసి కాల్ చేస్తారు. అంటే SQL డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకుని దానికి ఒక మెమరీలో స్టోర్ చేసి ఆ డేటాలోంచి మనము వన్ బై వన్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకునే ప్రాసెస్ని కర్సర్స్ అనేసి కాల్ చేస్తారు. Oracle uses a work area to execute SQL commands and store processing information అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ కర్సర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇంప్లిసిటీ కర్సర్స్, ఎక్స్ప్లిసిటీ కర్సర్స్ అనే 2 టైప్స్ కర్సర్స్ని మనకి PLSQL అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంప్లిసిటీ అంటే ఏంటి? ఒరాకిల్లో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న వాటిల్ని మనము ఇంప్లిసిటీ కర్సర్స్ అనేసి కాల్ చేస్తారు. ఎక్స్ప్లిసిటీ కర్సర్స్ అంటే ఏంటి? ఒక యూజర్ తనోన్గా తను క్రియేట్ చేసే వాటిల్ని ఎక్స్ప్లిసిటీ కర్సర్స్ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు మనము ఎక్స్ప్లిసిటీ కర్సర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకుందాం. నా వద్ద employee1 అనే ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ employee1 అన్న ఈ విధంగా employee1 అనే టేబుల్ని డిస్ప్లే చేసుకోవడం జరిగింది. ఈ టేబుల్ని యూస్ చేసుకుని మనము ఎక్స్ప్లిసిటీ కర్సర్కి ఒక ప్రోగ్రామ్ జనరేట్ చేద్దాం. చూడండి, డిక్లేర్ కర్సర్. మనం క్రియేట్ చేసే ప్రతి కర్సర్కి ఒక నేమ్ అనేది ఉండాలి. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద కర్సర్ అనేసి కాల్ చేస్తారు. నేను క్రియేట్ చేసే కర్సర్కి C_employee_cursor అనే నేమ్ని ప్రొవైడ్ చేశాను. ఈజ్ సెలెక్ట్ ఈ నెంబర్ అనే కాలమ్ని గెట్ చేసుకోవాలి. ఈ నేమ్ అనే కాలమ్ని గెట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? employee1 అనే టేబుల్ నుంచి. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30 అనే డిపార్ట్మెంట్లోంచి ఈ నెంబర్స్ని ఈ నేమ్ని గెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక వేరియబుల్ని డిఫైన్ చేశా. v_employee నెంబర్. employee1 అనే టేబుల్లో ఈ నెంబర్ పర్సంటేజ్ టైప్ అంటే employee1 అనే టేబుల్లో ఈ నెంబర్ అనే కాలం ఏ డేటా టైప్ అయితే ఉందో ఆ డేటా టైపు ఈ వేరియబుల్కి అప్లై అవుతుంది. అదేవిధంగా v_lname అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేశా. employee1 డాట్ ఈ నేమ్ పర్సంటేజ్ టైప్ అంటే
ఎంప్లాయీ1 అనే టేబుల్లోంచి ఈ నేమ్కి varchar అనే డేటా టైప్ కనుక ఉన్నట్లయితే ఆ డేటా టైపు ఈ యొక్క v_l నేమ్కి అప్లై అవుతుంది. బిగిన్. మనము కర్సర్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్. ఏ కర్సర్ని? c_employee_cursor. మోర్ దాన్ వాల్యూస్ కనుక ఆ కర్సర్లో ఉన్నట్లయితే మనము లూప్ని యూజ్ చేస్తాము. లూప్. ఒక కర్సర్ని మనము ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే ఫెచ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. నా కర్సర్ నేమ్ ఏంటి? c_employee_cursor ఇంటూ ఈ v_employee నెంబర్లోకి v_l నేమ్లోకి వచ్చి స్టోర్ అవ్వాలి. అంటే ఈ నెంబర్ వచ్చి v_employee నెంబర్లోకి, ఈ నేమ్ అనే వచ్చి v_l నేమ్ అనే వేరియబుల్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఎగ్జిట్ అవ్వాలి. వెన్. ఎప్పుడు అంటే c_employee_cursor %not found. ఈ కర్సర్లో డేటా అనేది ఎండ్ అయిపోయే వరకు మనకి ఆ యొక్క లూపు రొటేట్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చి dbms_output.put_line దేన్ని ప్రింట్ చేశాను? v_emp నెంబర్లోకి వచ్చిన డేటాని ప్రింట్ చేశాను. కన్కాటినేషన్, కొంచెం స్పేస్, కన్కాటినేషన్ v_l నేమ్. ఇంతటితో లూప్ ఎండ్ అయ్యింది. కర్సర్ అనేది బిగిన్ అవుతే కంపల్సరిగా ఎండ్ అవ్వాలి. క్లోజ్. ఏ కర్సర్ని? c_employee_cursor. ఇంతటితో ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఏ నేమ్తో అంటే t1.sql. ఎస్ అని క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను సర్వర్ని యాక్టివేట్ చేస్తున్నా. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి గెట్ చేసుకోవాలి. d:/oracle1/t1.sql అని టైప్ చేసి ఎంటర్ అన్నాం. ఇక్కడ స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే ఆ 30 అనే డిపార్ట్మెంట్లో ఉన్న ఈ నెంబర్ని, నేమ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే నేను డిపార్ట్మెంట్ నెంబర్ 30 నుంచి డేటాని గెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 30వ డిపార్ట్మెంట్ బిగిన్ అయింది. ఇందులోంచి ఈ నెంబర్, ఈ నేమ్ అనే కాలమ్స్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము SQL నుంచి గెట్ చేసుకున్న డేటాకి కొంత మెమరీని అలొకేట్ చేసి ఆ మెమరీలో స్టోర్ అయ్యి ఉన్న SQL డేటాని 1 by 1 గెట్ చేసుకోవడానికి మనము కర్సర్స్ అనే టాపిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ అనదర్ కర్సర్కి ఎగ్జాంపుల్ని చెప్తున్నాను చూడండి. నేను 20 అనే డిపార్ట్మెంట్లోంచి ఈ నెంబర్స్ని, నేమ్స్ని గెట్ చేసుకుని ప్రింట్ చేయాలి. ప్రీవియస్ కర్సర్లో మనము లూప్ని యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కర్సర్లో ఫర్ లూప్ ద్వారా మనము వర్క్ ఏరియాలో స్టోర్ అయ్యున్న డేటాని 1 by 1 గెట్ అనేది చేసుకుంటాం. డిక్లేర్ కర్సర్. కర్సర్ యొక్క
నేమ్ సి అండర్ స్కోర్ ఎంప్లాయీ అండర్ స్కోర్ కర్సర్ ఈజ్ సెలెక్ట్ ఈ నెంబర్ని గెట్ చేసుకోవాలి. ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ 1 వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 20 అనే డిపార్ట్మెంట్లోంచి ఈ నెంబర్ని గెట్ చేసుకోవాలి. బిగిన్ ఫార్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నా. వేరియబుల్ యొక్క నేము ఎంప్లాయీ అండర్ స్కోర్ రికార్డ్ ఇన్ నా యొక్క కర్సర్ నేమ్ ఏంటి సి అండర్ స్కోర్ ఎంప్లాయీ అండర్ స్కోర్ కర్సర్. ఈ కర్సర్ని ఈ వేరియబుల్కి అసైన్ చేయడం జరిగింది. లోప్ డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ ఎంప్లాయీ రికార్డ్లోకి వచ్చిన ఈ నెంబర్ని ప్రింట్ చేయాలి. కన్కాటినేషన్ కొంచెం స్పేస్ కన్కాటినేషన్ ఎంప్లాయీ రికార్డులోకి వచ్చిన ఈ నేమ్ని ప్రింట్ చేయాలి. అలా 20 అనే డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి రోలోంచి ఈ నెంబర్ని ఈ నేమ్ని ఫర్ లూప్ ద్వారా ప్రింట్ చేయడం జరిగింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. సో ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎస్క్యూఎల్ ఎన్విరాన్మెంట్లోకి గెట్ చేసుకోవాలి. గెట్ d:1/oracle1/t2.sql అని టైప్ చేసి స్లాష్ అని ఎంటర్ అంటే 20 అనే డిపార్ట్మెంట్లోంచి ఈ నెంబర్ని ఈ నేమ్ని గెట్ చేసుకుని దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము 20 అనే డిపార్ట్మెంట్లోంచి ఈ నెంబర్ని ఈ నేమ్ని కర్సర్ ద్వారా డిస్ప్లే చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఎంప్లాయీ 1 అనే టేబుల్కి అనదర్ కర్సర్ని నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనము ఎంప్లాయీ 1 అనే టేబుల్లో 10th డిపార్ట్మెంట్లో ఉన్న డేటాని గెట్ చేసుకోవడం కోసం ఒక కర్సర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. డిక్లేర్ కర్సర్ మనం క్రియేట్ చేసే ప్రతి కర్సర్కి ఒక నేమ్ ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ కర్సర్ నేమ్ సి అండర్ స్కోర్ ఎంప్లాయీ అండర్ స్కోర్ కర్సర్ ఈజ్ సెలెక్ట్ ఈ నెంబర్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ 1 వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 10th డిపార్ట్మెంట్లోంచి ఈ నెంబర్ని ఈ నేమ్ని గెట్ చేసుకోవాలి. బిగిన్ ఫార్ ఎంప్లాయీ అండర్ స్కోర్ రికార్డ్ అనే వేరియబుల్లోకి ఇన్ సెలెక్ట్ ఈ నెంబర్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ 1 వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ 10th డిపార్ట్మెంట్లో ఉన్న మొదటి ఈ నెంబర్ ఈ నేమ్ ఎంప్లాయీ అండర్ స్కోర్ రికార్డ్ అనే వేరియబుల్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. వాటిల్ని ప్రింట్ చేయాలి. డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ ఎంప్లాయీ రికార్డులో స్టోర్ అయిన ఈ నెంబర్ కన్కాటినేషన్ కొంచెం స్పేస్ కన్కాటినేషన్ ఎంప్లాయీ అండర్ స్కోర్ రికార్డులో ఉన్న ఈ నేమ్. ఇలా 10th డిపార్ట్మెంట్లో ఉన్న ఆల్ ఈ నెంబర్స్ని ఈ నేమ్స్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇలా టైప్ చేసుకున్న తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనేసి క్లిక్ చేయాలి. సో మనము ఏ నేమ్తో సేవ్ చేయాలి అని అడుగుతుంది. t3.sql అని టైప్ చేసి సేవ్ అన్న ఎస్. ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి గెట్ చేసుకోవాలి. గెట్ d://
స్లాష్ వరాకిల్ 1 స్లాష్ T3 డాట్ SQL స్లాష్ ఎంటర్ అంటే 10th డిపార్ట్మెంట్లో ఉన్న ఈ నెంబర్స్ని ఈ నేమ్స్ని గెట్ చేసుకుని ఒక మెమరీలో స్టోర్ చేసి ఆ రికార్డ్స్ని లూప్ ద్వారా 1 by 1 యాక్సెస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఎంప్లాయీ అనే టేబుల్లో ఉన్న డేటాకి మెమరీని అలొకేట్ చేసి ఆ మెమరీలోంచి డేటాని గెట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ని మనము వరాకిల్లో కర్సర్స్ అనేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ అదే విధంగా నా వద్ద ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అనే ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఈ కస్టమర్స్ అనే డేటాబేస్ని యూస్ చేసి మనము ఒక కర్సర్ని క్రియేట్ చేద్దాము. చూడండి, నెక్స్ట్ కర్సర్ డిక్లేర్. ఇక్కడ టోటల్ అండర్స్కోర్ రోస్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఏ డేటా టైపు? నెంబర్. బిగిన్ అప్డేట్ అంటే టేబుల్లో ఉన్న డేటాని చేంజ్ చేయడం కోసం అప్డేట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఏ టేబుల్లో? కస్టమర్స్ అనే టేబుల్. సెట్ శాలరీ ఈక్వల్స్ టు శాలరీ ప్లస్ 500 అంటే కస్టమర్స్ టేబుల్లో ఉన్న శాలరీకి 500ని యాడ్ చేసి కస్టమర్ టేబుల్లోకి అప్డేట్ చేయాలి. ఇఫ్ SQL పర్సంటేజ్ నాట్ ఫౌండ్ అంటే కస్టమర్ టేబుల్లో రికార్డ్స్ కనుక లేనట్లయితే ఇక్కడికి వచ్చి నో కస్టమర్స్ సెలెక్టెడ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ కస్టమర్స్ టేబుల్లో డేటా కనుక ఉన్నట్లయితే ఎల్సిఫ్ కార్డ్కి వస్తుంది SQL పర్సంటేజ్ ఫౌండ్ అంటే SQL స్టేట్మెంట్ కనుక ఉన్నట్లయితే టోటల్ అండర్స్కోర్ రోస్ అనే వేరియబుల్లోకి SQL పర్సంటేజ్ రో కౌంట్, ఆ టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ కౌంట్ అయ్యి ఈ యొక్క టోటల్ రోస్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ టోటల్ రోస్ అని చెప్పి అందులో ఉన్న వాల్యూ కస్టమర్స్ సెలెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ అనే టేబుల్లో 6 రోస్ కనుక ఉన్నట్లయితే 6 కస్టమర్స్ సెలెక్టెడ్ అని మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఇంతటితో ఇఫ్ క్లాజ్ ఓవరాల్గా ఎండ్ అయింది. ఇలా టైప్ చేసిన తర్వాత T4.SQL అని ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ అనాలి. ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనకి ఇక్కడ 1 అనే రోల్ నెంబర్కి 2500 అనే శాలరీ ఉంది. ఇప్పుడు మనము కర్సర్ని గెట్ చేసుకోవాలి. వరాకిల్ 1 స్లాష్ T4.SQL అని టైప్ చేసి స్లాష్ అని ఎంటర్ అంటే ఇక్కడ 6 కస్టమర్స్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఒకసారి ఆ యొక్క టేబుల్ని డిస్ప్లే చేసి చూడండి. ప్రీవియస్లీ మనకి శాలరీ 2500 ఉంటే కర్సర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 3000 కింద చేంజ్ అయ్యింది. అంటే ఆ యొక్క కర్సర్ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రతి శాలరీకి 500ని యాడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము కర్సర్స్ని యూస్ చేసి కస్టమర్స్ అనే టేబుల్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి
500 రూపీస్ శాలరీని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కస్టమర్ టేబుల్లోంచి డేటాని గెట్ చేసుకోవాలి. డిక్లేర్. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నా సిఐడి కస్టమర్స్ డాట్ ఐడి పర్సంటేజ్ టైప్. దీన్ని కాలమ్ టైప్ అనేసి కాల్ చేస్తారు. అంటే కస్టమర్స్ అనే టేబుల్లో ఐడికి ఏ డేటా టైప్ అయితే అప్లై అయ్యిందో ఆ డేటా టైపు C_ID అనే వేరియబుల్కి అప్లై అవుతుంది. సి నేమ్ కస్టమర్స్ డాట్ నేమ్ పర్సంటేజ్ టైప్. సి అడ్రస్ కస్టమర్స్ డాట్ అడ్రస్ పర్సంటేజ్ టైప్. ఇలా కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. కర్సర్ కర్సర్ యొక్క నేము C_customers. ఈస్ సెలెక్ట్ ఏమేం కాలమ్స్ ఐడి అనే కాలం, నేమ్ అనే కాలం, అడ్రస్ అనే కాలం, ఫ్రమ్ కస్టమర్స్. బిగిన్ ఈ కర్సర్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ ఏ కర్సర్ని C_customers. లూప్ ఆ యొక్క కర్సర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫెచ్చింగ్ అనే కమాండ్ వాడతాం. ఏ కర్సర్ని C_customers ఇంటూ C_customersలో ఉన్న ఐడిని సిఐడిలోకి, నేమ్ని సి నేమ్లోకి, అడ్రస్ని సి అడ్రస్లోకి స్టోర్ చేస్తుంది. ఎగ్జిట్ అవ్వాలి వెన్ ఎప్పుడు C_customers డేటా లేనప్పుడు పర్సంటేజ్ నాట్ ఫౌండ్. దాన్ని ప్రింట్ చేయాలి. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ సిఐడి కన్కాట్ కొంచెం స్పేస్ కన్కాట్ సి నేమ్ కొంచెం స్పేస్ కన్కాట్ అడ్రస్ ఎండ్లో. ఇంతటితో కర్సర్ని క్లోజ్ చేసా. క్లోజ్ C_customers ఎండ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. T5.SQL సేవ్. ఎస్. ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి గెట్ చేసుకోవాలి అంటే గెట్ d:/T5.SQL/enter అంటే ఆ యొక్క రికార్డ్స్ని గెట్ చేసుకుంది. 1 అనే రికార్డ్ రమేష్ అహ్మదాబాద్. ఈ విధంగా కస్టమర్స్ టేబుల్లోంచి ఒక కర్సర్ ద్వారా డేటాని గెట్ చేసుకోవడం జరిగింది. కర్సర్స్ అంటే ఏమిటి అంటే SQL నుంచి గెట్ చేసుకున్న డేటాకి ర్యామ్లో కొంత మెమరీని అలొకేట్ చేసి ఆ మెమరీలో ఈ SQL డేటాని స్టోర్ చేసి ఆ డేటాని ఒక్కొక్క రికార్డుగా యాక్సెస్ చేసుకోవడానికే మనము కర్సర్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. దాన్నే PLSQLలో వర్క్ ఏరియా అనేసి కాల్ చేస్తారు. అంటే మెమరీని క్రియేట్ చేస్తుంది. ఆ మెమరీలో ఉన్న డేటాని 1 by 1 యాక్సెస్ చేసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.